శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరూ కూడా ప్రతిరోజు దినఫలంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు తెలుసుకుంటున్నారు. అదేవిధంగా మాచిరాజు భక్తి ప్రేక్షకులందరి కోసం ఆధ్యాత్మిక విషయాలు తెలియజెప్పాలనేటటువంటి సదుద్దేశంతో మాచిరాజు ప్రవచనాలు అనే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం జరిగింది. మాచిరాజు భక్తి ఛానల్లో దినఫలం, వారఫలం, మాసఫలం, సంవత్సర ఫలితాలు, పరిహారాలు అంటే రెమెడీసు, ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు, వీటన్నిటి గురించి చెప్పడం జరుగుతోంది. వీటన్నిటినీ తెలుసుకుంటూ జీవితాన్ని సుసంపన్నం చేసుకుంటూ ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి అందరూ బయటపడుతున్నారు. దాంతోపాటుగా మాచిరాజు ప్రవచనాలు అనే ఛానల్లో ఆధ్యాత్మిక రహస్యాలు మన ప్రేక్షకులందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ కొత్త ఛానల్ ప్రారంభించడం జరిగింది. ఈ మాచిరాజు ప్రవచనాలు అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో రకరకాలైనటువంటి స్తోత్రాలు, ఆ స్తోత్రాలలో ఉన్నటువంటి విశ్లేషణ ఎప్పటికప్పుడు మీకు అందజేయటం జరుగుతుంది. అంటే దారిద్ర్య దహన శివ స్తోత్రం, దాన్ని అంతరార్థం తెలుసుకుంటూ చదువుకుంటే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. సంకటనాశక గణేష స్తోత్రం అర్థం తెలుసుకుంటూ చదువుకుంటే విఘ్నాలన్నీ తొలగిపోతాయి. ఇలా స్తోత్రాలు, వాటిలో ఉన్న అర్థాలు, వాటి విశ్లేషణ మాచిరాజు ప్రవచనాలు ఛానల్లో అందరికీ తెలియజెప్పడం జరుగుతుంది. అలాగే మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో, ఆచార వ్యవహారాల్లో ఎంతో సైన్స్ దాగుంది. ఒక ఆచారంలో, ఒక సంప్రదాయంలో ఉన్నటువంటి సైన్స్ని సంపూర్ణంగా తెలియజెప్పాలని స్నానంలో, పూజలో, భోజనంలో, నిద్రలో, వీటన్నిటిలో ఉన్నటువంటి సైన్స్ విషయాలు, మహర్షులు అందించిన రహస్యమైనటువంటి సైన్స్ విషయాలు మాచిరాజు ప్రవచనాలు ఛానల్లో మీ అందరికీ తెలియజెప్పాలనేటటువంటి సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్నాం. అలాగే పురాణాలలో ఉన్నటువంటి అనేక రకాలైన రహస్యాలు, భగవత్ స్వరూపాలు, ఆ స్వరూపాలలో ఉన్న అంతరార్థం, వీటన్నిటి గురించి మాచిరాజు ప్రవచనాలు ఛానల్లో చెప్పడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈ జీవితానికి అంతిమ లక్ష్యం మోక్షం సాధించడం. ఆ మోక్షాన్ని పొందాలంటే నేనెవరినని తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం తెలియాలి. ఆ ఆత్మజ్ఞానాన్ని కూడా మాచిరాజు ప్రవచనాలు అనే ఛానల్లో తెలియజెప్పడం జరుగుతుంది. కాబట్టి మాచిరాజు భక్తి ఛానల్ ద్వారా జ్యోతిషపరమైన విషయాలు, సమస్యల నివారణకు పరిహారాలు, వీటన్నిటినీ తెలుసుకోవటంతో పాటుగా మాచిరాజు ప్రవచనాలు ఛానల్ ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ నొక్కండి. మాచిరాజు ప్రవచనాలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక రకాలైన పురాణ రహస్యాలు, అష్టాదశ పురాణాలు, వాటి విశ్లేషణలు, ప్రముఖ ప్రవచనాల గురించి మీరు చాలా సులభంగా తెలుసుకోవచ్చు, జీవితాన్ని సుసంపన్నం చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 4 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి మధ్యాహ్నం 3:17 వరకు ఉంది. ఆ తర్వాత షష్ఠి తిథి వచ్చింది. భరణి నక్షత్రం అర్ధరాత్రి 2:37 వరకు ఉంది. మంగళవారం భరణి నక్షత్రంతో కలిసి వస్తే ముసల యోగం ఉంటుంది. ఈ ముసల యోగం దుఃఖాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ముసల యోగం వల్ల ఏదో ఒక దుఃఖము, బాధ కలిగే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకొని వెళ్ళండి. అప్పుడు ముసల యోగం ఉన్న ఇబ్బందులు ఉండవు, దుఃఖాలు, బాధలు ఉండవు. మీ పనులు సులభంగా పూర్తవుతాయి, ప్రయాణాలు విజయవంతం అవుతాయి. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు మిథున రాశిలో, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొన్నా, అమ్మినా డాక్యుమెంట్స్ బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. వీలైతే ఈరోజు ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ సాధ్యమైనంత వరకు చేయకుండా ఉండటం మంచిది. రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు కూడా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. కుజుడు శత్రుక్షేత్రంలో అంటే బుధుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా భరణి నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు మీనరాశిలో, గురువింట్లో, శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు కూడా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. లేకపోతే విభేదాలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా భరణి నక్షత్రం ఉంది కాబట్టి కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలకు భరణి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే వ్యవసాయదారులు పైర్లకు
క్రిమినాశన మందులు వేయటానికి భరణీ నక్షత్రం మంచిది. ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి నమ్మించడానికి భరణీ నక్షత్రం మంచిది. ఒక్కొక్కసారి ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి నమ్మించాల్సిన పరిస్థితులు ఉంటాయి. అలాంటి వాటికి భరణీ నక్షత్రం అనుకూలం. గణిత విద్యలు, జ్యోతిష విద్యలు నేర్చుకోవటానికి భరణీ నక్షత్రం మంచిది. అలాగే ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైన పనులు చేయడానికి భరణీ నక్షత్రం అనుకూలం. ఒక్కొక్కసారి మన వైపు న్యాయం ఉన్నప్పుడు చెడు చేసైనా సరే విజయం సాధించాల్సి వస్తుంది. అలా మన వైపు న్యాయం ఉన్నప్పుడు చెడు చేసైనా సరే విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు భరణీ నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం వల్ల, గురుబలం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో చక్కటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు మీ కింద పనిచేసే వ్యక్తుల వల్ల మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. మీ కింద పనిచేసే వ్యక్తుల్ని పూర్తిగా నమ్మి సంతకాలు పెట్టడం ఇలాంటివి చేయకండి. వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉండండి. అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఈరోజు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయటం మంచిది. లేకపోతే డబ్బు పరంగా ఎక్కువ నష్టపోయే సూచనలు ఉన్నాయి. అలాగే మనస్తాపం కొన్ని వ్యవహారాల్లో పొందుతారు. దాని నుంచి బయటపడండి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యం చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం కొలిక్కొస్తుంది. ప్రతి పనిలో కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా ముందడుగు వేయగలుగుతారు. నూతన వస్త్రలాభం ఆనందాన్ని కలిగింపజేస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో చక్కటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షల్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విద్యార్థులు సింహరాశి వాళ్ళు ఈరోజు బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వగలుగుతారు. కావలసిన ఉద్యోగం కూడా లభిస్తుంది. ఉద్యోగ రంగంలో కూడా సింహరాశి వాళ్ళకి ఈరోజు అద్భుత ఫలితాలు ఉన్నాయి. క్వాలిఫికేషన్ తగిన ఉద్యోగం అందిపుచ్చుకునే యోగం సింహరాశి వాళ్ళకి ఈరోజు ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా కూడా ఆ పనిలో కొద్దిగా ఆటంకాలు, విఘ్నాలు ఎదురయ్యే సూచనలోనే విఘ్ననాయకుడైన గణపతిని స్మరించుకొని ముందడుగు వేయాలి. అలాగే మనోవిచారం కొన్ని వ్యవహారాల్లో ఉంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయటం కన్యారాశి వాళ్ళకి అవసరం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు మనోవిచారం ఉంటుంది. దగ్గర బంధువులతో గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. దగ్గర బంధువులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా చోర భయం ఉంటుంది. విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల భద్రత పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అవి నష్టపోయే సూచనలు ఉన్నాయి. అలాగే ధన నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి డబ్బు ఖర్చు పెట్టుకోవాలి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు దగ్గర బంధువులతో విరోధాలు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీ దగ్గర బంధువులతో మాట్లాడేటప్పుడు ఎలాంటి గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం అవసరం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శరీర సౌఖ్యం ఉంటుంది. శరీరానికి ఉన్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈరోజు మకర రాశి వాళ్ళకి ఏ పని ప్రారంభించినా కొద్దిగా ప్రయత్నిస్తేనే విశేషంగా విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. అపజయాలనే ఉండవు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో మకర రాశి వాళ్ళు అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శుభాశుభాలు సమానంగా ఉంటాయి. ఎంత శుభం ఉంటుందో అంత అశుభం ఉంటుంది. శుభం వచ్చినప్పుడు పొంగిపోకుండా, అశుభం వచ్చినప్పుడు కుంగిపోకుండా స్థిరంగా ఉండే ప్రయత్నం చేయాలి. అశుభ ఫలితాలు తగ్గాలంటే ఇష్టదైవాన్ని స్మరించుకొని ముందడుగు వేయాలి. అప్పుడు కుంభరాశి వాళ్ళకి దాదాపుగా శుభ ఫలితాలే పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో భాగస్వాముల వల్ల మోసపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే మీనరాశి వాళ్ళు ఈరోజు బిజినెస్ చేస్తూ ఉన్నట్లయితే బిజినెస్లో మీ పర్సన్స్ ఎవరైతే పార్ట్నర్స్ ఉంటారో వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వాళ్ళ వల్ల ఖచ్చితంగా పెద్ద దెబ్బ తగిలి మోసపోయే సూచనలు ఉన్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం పిసితాస ప్రభంజనాయ నమః అనే మంత్రం
21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళండి. ఓం పిసితాశ ప్రభంజనాయ నమః. ఈ మంత్రం 21 సార్లు చదువుకుని వెళితే తిరిగి ఉండదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుత ఫలితాలు ఉంటే అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. ఈ కుజహోర ఉన్న సమయంలో ఎలక్ట్రికల్ పనులు నిర్వహించడానికి అనుకూలం. అప్పులు తీరిస్తే కూడా చాలా మంచిది. కుజహోరలో అప్పులు తీరిస్తే ఖచ్చితంగా మళ్ళీ అప్పులు చేయాల్సిన అవసరం రాదు. అలాగే కుజహోర ఉన్న సమయంలో అడ్వెంచరస్ ఫీల్డ్స్లో ప్రయత్నం చేసుకున్నా కూడా చాలా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే కుజహోర ఉన్న సమయంలో గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్, మిక్సీ, గ్రైండర్ ఇలాంటి వాటిని మొదటిసారి వినియోగించుకోవడానికి కూడా కుజహోర విశేషంగా అనుకూలిస్తుంది. ఫైర్ రిలేటెడ్ వర్క్స్ ఏవైనా చేయడానికి కుజహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటుగా పురాణాలలో ఉన్న రహస్యాలు, ఆచారాలు, సంప్రదాయాల్లో ఉన్న సైన్సు, స్తోత్రాలలో ఉన్నటువంటి విశ్లేషణ, ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలు, వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.